నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీతో మేము ముందుకొచ్చాను. అలాగే ఈ రెసిపీని మనం సీజనల్ రెసిపీ అని కూడా అనొచ్చు. ఇక్కడ మనం చేస్తుంది వచ్చేసి సీజనల్ వెజిటేబుల్ అండి. ఈ రెసిపీని సీజన్ టైంలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం కొత్తగా హార్వెస్ట్ చేసుకున్నప్పుడు వండుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఈ రెసిపీని కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి పులకంద పులుసు అండి. చాలామంది దీన్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. పులకంద గడ్డ అని కూడా అంటారు. మరి మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. ఇవన్నీ మనం సాయిల్ నుంచి హార్వెస్ట్ చేసుకుంటామండి. మొక్క మొలిచి అదంతా డ్రై అయిపోయాక లోపల సాయిల్లో డిగ్ చేస్తే ఇలాంటి గడ్డలు వస్తాయండి. పొటాటోస్ లాగానే సేమ్. వీటిని హార్వెస్ట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకొని సాయిల్ ఏం లేకుండా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఇలా వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునే ప్రాసెస్లో మనం సేమ్ పొటాటోస్ని ఎలా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా వీటిని కూడా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. వీటిలో వేసుకున్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక ఇలా మనం స్పూన్ లేదా నైఫ్ సహాయంతో చెక్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి కూల్ వాటర్ వేసేసుకొని ఇక్కడ పైన నేను చూపిస్తున్నట్టుగా లేయర్ అంతా తీసేసి క్లీన్ చేసుకోవాలి. సేమ్ మనం పొటాటోస్ని ఎలా అయితే ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకుంటామో అదేవిధంగా ఈ పులకంద గడ్డను కూడా సేమ్ అదే విధంగా ఉప్పు వేసి మంచిగా ఉడికించుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా మనం స్కిన్ అంతా తీసేసి పైనున్న లేయర్ అంతా తీసేసి మనం గడ్డని సపరేట్గా వేసుకోవాలి. ఇలా కలెక్ట్ చేసుకున్నాక ఈ గడ్డలన్నింటినీ మనం ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా క్లీన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. కానీ సాయిల్ ఏమైనా ఉండి ఉంటే పైన లేయర్నంతా చిన్నగా ఇక్కడ చూపించినట్టుగా కట్ చేసుకోండి. ఇది మనకి మొత్తం సాయిల్ లోపల పెరుగుతుంది కాబట్టి దాని రూట్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా బ్లాక్ కలర్లో ఏదైనా ఉంటే లేకపోతే పైన లేయర్ కూడా కంప్లీట్గా వెళ్ళకపోతే చాక్తో కట్ చేసుకొని ఇలా చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగానే మనం వీటిని క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజులో ఇవి కట్ చేసుకోండి. నేను ఇక్కడ చూపించినంత సైజ్ తీసుకుంటే మనం ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మనం వేసుకునే స్పైసెస్ అంతా ఈ గడ్డకి మంచిగా పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే క్యాజువల్గా మనం పొటాటో కర్రీ ఎలా చేసుకుంటామో వాటికి ఎలా కట్ చేసుకుంటామో ఎంత సైజులో అంతే సైజులో కట్ చేసుకుంటున్నానండి. కానీ నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కర్రీ తింటే హెల్త్కి మంచిది. అలాగే సేమ్ నాన్ వెజ్ని తిన్న ఫీలింగ్ ఇస్తుంది. ఈ కర్రీకి కావాల్సినవి ఏంటి అని అంటే మనం ముందుగానే ఉడికించి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పులగంద గడ్డలు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూపించినట్టుగా ఒక పెద్ద సైజ్ టమాటో, ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిపోయాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక చిన్న టీ స్పూన్ అంత ఆవాలు, అలాగే ఆవాలు కొంచెం ఫ్రై అయిపోయాక జీలకర్ర. ఆవాలు జీలకర్ర 2 ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఈ రెండింటిని వేసేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. మనం ముందుగా పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవడం వల్ల కరివేపాకు ఆ తర్వాత వేసుకుంటే ఆయిల్ చిల్లకుండా ఉంటుంది. అలాగే ఈ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోవడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి చేదెక్కకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ చూపించినట్టుగా ఒక 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్లో పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే తొందరగా అడుగంటుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా మంచి కలర్ వచ్చేలాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ పులగంద గడ్డలన్నిటి కూడా వేసేసుకొని ఆయిల్లో ఒకసారి మొత్తం నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. మనం ముందుగానే వీటిని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా ప్రెస్ చేయొద్దు. అందుకోసం అని చెప్పి లైట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ పులగంద గడ్డల్ని ఆయిల్లో ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. ఎక్కువసేపు కుక్ చేసుకోవద్దు. ఆల్రెడీ మనం వీటిని ఉడికించుకున్నాం కాబట్టి. ఇలా 1 మినిట్ ఆయిల్లో కుక్ చేసుకున్నాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. టమాటోస్ కూడా వేసేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి.
ఈ టమాటా ముక్కలు వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక టమాటా ముక్కల్ని కూడా ఒక్కసారి క్యాప్తో క్లోజ్ చేసుకొని ఉడికించుకుందాం. ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల తొందరగా ముక్కలు ఉడికిపోతాయి. ఇవి కొంచెం సాఫ్ట్ అయిపోయాక మనం దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా కారం, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ల కారం వేసుకుంటున్నాను. ఇది మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మనం చింతపండు పులుసు యాడ్ చేస్తాం కాబట్టి ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయడానికి కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. లేదు తక్కువగా తింటామనంటే కారం తగ్గించుకోవచ్చు. ఇక్కడైతే మనం కారం కూడా వేసేసుకున్నాక నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అసలు ఎక్కడ కూడా గడ్డ చెదరకుండా నెమ్మదిగా కలుపుకుంటున్నాను. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియా పొడి అలాగే పచ్చి ధనియా పొడి రెండింటిని ఒక స్పూన్ వేసుకున్నాను. చిన్న టీ స్పూన్ అంత వేసుకున్నాను, ఎక్కువగా అవసరం లేదు. ఇది కూడా వేసేసుకొని ఒక్కసారి ఇక్కడ చూపించినట్టుగా కలుపుకొని మనం వేసుకున్న కారం అలాగే పచ్చి ధనియాల పొడి అలాగే రోస్ట్ చేసిన ధనియాల పొడి ఈ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇదంతా ఆయిల్లో కుక్ అయిపోయేలాగా ఒక 2 మినిట్స్ లిడ్తో క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసి కుక్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే ఆయిల్లో మనం వేసుకున్నవన్నీ మంచిగా ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం లిడ్ తీసేసాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని పులుపుకి సరిపడ చింతపండు రసాన్ని వేసుకొని అలాగే పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే పులుపుకి ఎంత సరిపోతుందో అంత చింతపండు రసాన్ని వేసేసుకొని పులుపుని బ్యాలెన్స్ చేసుకోవడానికి అలాగే కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ చింతపండు రసం అలాగే వాటర్ కొద్దిగా హీట్ అయ్యేంత వరకు అలానే వదిలేసి మీకు ఏమైనా కొంచెం కారం ఉప్పు పడుతుందో చెక్ చేసుకొని కొద్దిగా వేసేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇది మరుగుతున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా క్యాప్తో క్లోజ్ చేసుకొని మంచిగా మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. మనం చేపల పులుసు ఎలా చేసుకుంటామో అలానే ఎక్కువగా కదపకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి. ఇలా మొత్తం మరిగిపోయాక మనం తీసుకున్న ఈ పుల్లకంద గడ్డల్లో ఉంచి ఒక 2-3 గడ్డల్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకోమన్నానని చెప్పేసి మరీ స్మాషర్తో కాదండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్పూన్తో ఒక 2-3 గడ్డల్ని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ థిక్ అవ్వడంతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చేసుకున్నాక ఇంకో 2 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలి అని అంటే ఇంకో 2-3 పుల్లకంద గడ్డల్ని కూడా మనం స్మాష్ చేసుకోవచ్చు. లేదా పులుసులా కావాలంటే గడ్డల్ని అలానే ఉంచేసుకొని పులుసు కూడా మనం మరిగించుకోవచ్చు. పులుసు కన్సిస్టెన్సీని కూడా చెక్ చేసుకోండి. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇక్కడ నేను చూపించినట్టుగా ఉండాలి. ఇది ఆల్రెడీ కూల్ అయిపోయాక ఇంకా చాలా తక్కువ అయిపోతుందండి, కన్సిస్టెన్సీ తగ్గిపోతుంది, థిక్గా కూడా అవుతుంది. సో కాస్తంత పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఈ రెసిపీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది ఏంటి అని అంటే జీలకర్ర మెంతి పౌడర్ అండి. ఇక్కడ నేను చూపించినట్టుగా చిటికడంతా వేసుకోండి. అలాగే లాస్ట్లో ఒక చిటికడంతా గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే అండి, టేస్టీ ఈ పులకంద గడ్డ పులుసు రెడీ అవుతుంది. సీజన్లో తింటే చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపించినట్టుగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్.